ఉన్నారండి అందరూ బాగున్నారా? ఓకే, ఇప్పుడైతే మేము బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. అది ఎక్కడికైతే మీ తమిళలో అర్థమైపోయింది కదా. ఇప్పుడు మేమైతే అందరం కలిసి అరుణాచలం ప్లాన్ చేసామండి. సో ఆ ట్రిప్కి అయితే స్టార్ట్ చేసాము. మేము అందరం కలిసి గిరి ప్రదక్షిణ చేయబోతున్నాము. ఆల్రెడీ లాస్ట్ మంత్ మా తమ్ముడు వెళ్ళేసి వచ్చాడు. సో ఈ మంత్ మేము వెళ్ళాల్సి వస్తుంది. అనుకోకుండా ఏమైనా ఆయన పిలిస్తేనే కదా వెళ్ళాలి. సో నేను కూడా వీళ్ళతో యాడ్ అయ్యాను. వీళ్ళు ఫ్రెండ్స్ అంతా వెళ్తున్నారు అనమాట. సో మేము నడవాలనుకోలేదు, నేనైతే నడవాలనుకున్నాము. వీళ్ళందరూ కలిసి కూడా నడుస్తున్నాము. మేము మా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, ఎక్కడెక్కడికి వెళ్తున్నాము, ఎన్ని అవస్థలు పడతాం, నడుస్తామా నడవలేమా, అవన్నీ మీరు ఈ బ్లాగ్లో అయితే చూసేయండి. మేమైతే బాగా ఎంజాయ్ చేస్తాము అని అనుకుంటున్నాము. మీరు కూడా చూసి బాగా ఎంజాయ్ చేయండి. ఓకేనా? నడుస్తావు కదా, ఆల్రెడీ నువ్వు ఒకసారి నడిచావు కదా, ఎలా ఉండింది? అంటే సాక్స్ వేసుకొని నడిస్తే కొంచెం బెటర్. అలానైతే చాలా కష్టం. అసలు నడవగలం. ఒకసారి స్టార్ట్ చేస్తాం కాబట్టి నడవాలి. నేనైతే ఒక్కసారి నడిచింది, నేనైతే నడవలేదు. ఇప్పుడే వెళ్తున్నా, మా తమ్ముడు కూడా నడిచాడు. చూడాలి ఎలా ఉంటుంది ఏమి అనేసి. ఓకేనా? మళ్ళీ ట్రావెలింగ్లో వెళ్తాం. బాయ్ బాయ్. పిల్లలు ఎలా ఉంటారా మీరు? అదే ఇంకో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇప్పటిదాకా ఫస్ట్ టైం ఇదే వాళ్ళని వదిలేసి రావడం. ఇంతవరకు ఎక్కడికి వెళ్ళలేదు వాళ్ళని వదిలేసి, ఇదే ఫస్ట్ టైం. అదే నాకు ఇదిగా ఉంది. వాళ్ళు ఎలా ఉంటారో, ఇది మమ్మీ ఆంటీ ఉన్నారు కాబట్టి ఇద్దరు చూసుకుంటారు. కానీ నేను కూడా ఫీల్ అవుతాను ఎలా ఫీల్, ఇదే తెలియాలి. మిస్ అవుతారు. నేను కూడా మిస్ అవుతాను. నా పొద్దున్న స్కూల్కి వెళ్ళేటప్పుడే అడిగింది, నా బాయ్ నాన్న అంటే, నాకైతే మమ్మీ బాయ్ చెప్తున్నావు అని నాకు చెప్పలా కదా. సో అదండి, ఫస్ట్ టైం నా పిల్లల్ని వదిలేసి నేను బయట వెళ్తున్నాను మా తమ్ముడు వాళ్ళతో. చూద్దాం ఎలా ఉంటుందో ఏంటో, నాకు తెలియదు, చూడాలి. మేము అరుణాచలంకి వెళ్తున్నాము. సక్సెస్ఫుల్గా ఏమీ లేకుండా బాగా నడుచుకొని రావాలని చెప్పి మమ్మల్ని ఆశీర్వదిస్తాం. ఓకేనా? అక్షరంగా బలంగా తిరిగి క్షేమంగా జై అరుణాచల శివ. జరుక్కుని వెల్కమ్ 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 వెల్కమ్. హాయ్, అందరూ బాగున్నారా? వాళ్ళెక్కడా? ఏంటి ఏంటి లేట్ అయిపోయింది. హాయ్, ఇప్పుడు ఎక్కడ అవుతాయి? మమ్మీ వాడి లక్ష్మీకాంత్ అమ్మాయి, నెక్స్ట్ రేవంత్, సారీ అమ్మాయి దీవెల్ పో తీసుకో. మా అమ్మ దీవెల్ మంచి. వచ్చే ఈ సంవత్సరం ఆంటీ, మళ్ళీ వచ్చేదా దాకా ఈ సంవత్సరం 2024. జ్యోతి బ్యాగ్ ఫ్రీ. జ్యోతి మా ఆడపిల్లకి మంచి మొగుళ్ళే ఇంపార్టెంట్. నువ్వు కానీ మా మంచి ఉద్యోగం మంచి మొగుడు. ఈ నెల ఎన్ని ఏడుకల్లవాడా వెంకటరామడా మా మమ్మీ ఇద్దరు ఉంటారు కదా. సరే మమ్మీ బాయ్. వాళ్ళు జాగ్రత్త పిల్లలు. ఇప్పుడు ఇంతసేపు అండి, ఇప్పుడే ఏడుస్తుంది.
ఇది తీసుకున్నాం కదా. కాదు ఈ ట్రిప్ ఏం చేస్తుంది మధ్యలో ఉంది కదా. కొంచెం పొగలేదా అన్ని మీద అయ్యో తినేదానికి ఏం రా కాలిపోయింది కదా. ఏంద్రా మళ్ళా సాహిత్యం అనిపిస్తుందా? హ్యాపీగా పెళ్ళి స్నాప్ చాట్ కూడా తాగుతుంది పైన కనపడట్లేదు అది ఎట్లా బాగుంటుంది. కాఫీకి అయితే బాగుంటుంది. అదే కాదు నువ్వేమో ఆ రోజు ఇక్కడ ఎంట్రీ లేదు చూసావా? ఎంట్రీ లేక అట్ట తిప్పుకొని వచ్చాం. ఇట్లా లేదు మేసారు మేము తిప్పుకొని పోయాం. ఇక్కడ జైబో తిరుగున్నాము లేదు అందరూ జైబోలో తిరుగుతున్నాము. నువ్వు అన్ని కలిపి కుదరదులే. పౌర్ణమికి ఎక్కువ వాచ్ చేస్తారు దానికి మరి స్టార్ట్ అవ్వలేదు. ఇది గోబియే కదా. అది వేరే కాలం. అదే బయట గోబీ కాకుండా డిఫరెంట్ గోబీ. వేరే అదేంటంటే మష్రూమ్ ఉంటారు కదా. అదే ఇది నేను చూపిస్తాను. వాళ్ళు తినేది రాకపోతే ఎట్లా బాగుంటుంది. బాగుందా? చెన్నైలో లేదా బాగుందా? బాగాలేదా? రోడ్డుకి తినమండి ఒక్కొక్కటి కావు తీసుకో.
పానీ పుండి పానీ తీసుకో. జాగ్రత్త జాగ్రత్త ఆరోగ్యంగా. బా వర్త్ వర్మ వర్త్ సీను వర్త్ భలే వచ్చింది వారు. చూసారు కదండి, మొత్తానికైతే తిరువన్నామలైకి రీచ్ అయిపోయాము సక్సెస్ఫుల్గా. నేనైతే చాలా చాలా హ్యాపీ అండి. నాకైతే ఎంత ఆనందం వస్తుందంటే ఆయన అంటే నాకు అంత పిచ్చి అన్నమాట. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నాకు ఒక చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ ఉండేది, నేను అరుణాచలంకి వెళ్ళాలి, ప్రదక్షిణ చేయగలుగుతానా చేయలేనా అని. అది ఇప్పటికీ నెరవేరిందన్నమాట. సో మా తమ్ముడు వల్ల. ఇప్పుడు ఉండబోయే రూమ్ ఇక్కడే అండి. సో ఇప్పుడు వెళ్తున్నాం అన్నమాట. మేము వచ్చేసరికి ఎప్పుడో మార్నింగ్ స్టార్ట్ అయ్యాము. మార్నింగ్ అంటే ఆఫ్టర్నూన్ అయిపోయిందిలేండి, 3కి అలా స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు వచ్చేసరికి మాకు నైట్ అయిపోయింది. ఇక్కడ రూమ్లో ఫ్రెష్ అప్ అయ్యి ఏమన్నా భోజనం చేసుకొని తర్వాత మేము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తామండి. ఇప్పుడైతే మేము ఉండబోయే రూమ్స్ అన్నమాట, ఇక్కడికైతే చేరుకున్నాము. సో మా జర్నీ ఎలా సాగింది, మా ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది ఏంటి అన్నీ ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే అరుణాచలం ఎలా ఉంది, అక్కడ ఏంటి విశేషాలు కూడా మీకు ఈ వీడియోలో తెలుసుకోవచ్చండి. తప్పకుండా అందరూ చూడండి. ఇప్పుడు మేము ఉండబోయే రూమ్స్ ఇది అన్నమాట. ఈ రెండునా అక్కడ ఇప్పుడు దేంట్లో ఉండాలి మేము? ఎక్స్ట్రా ప్లేస్ ఉందో చూసుకోండి. ఎక్స్ట్రా అదే సరిపోతాం మనం అందరం. ఎవరిదిరా ఇది? స్పూన్ నువ్వు కలిపావా? నువ్వు కలిపావా? ఎవరు తెచ్చారు? మామూలుగా మామూలుగా నేను ఎట్లా ఇట్లా ఎట్లా తినాలి? నాన్నగారు తినేది ఇట్లా అయితే అవసరం ఏమంటుంది తినేదాన్ని. ఏం కాదు. లేదు నువ్వు ఫోన్ పే చేయి. ఏమేం కావాలి? ఏం కావాలి తీసుకుంటా? దీపం టెంకాయ కొడతా. తీసుకోమా మనం వెలిగిస్తామా? ఇదెంత? 40. ఇప్పుడైతే రాజగోపురం దగ్గరకు వచ్చామండి. సో ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ ఇక్కడికి రావాలి. ఇప్పుడు ఏమంటే మేము స్టార్ట్ చేస్తున్నాం కదా, అందుకని స్వామికి దీపము కర్పూరము టెంకాయ కొట్టేసి ఇక్కడి నుంచి దండం పెట్టుకొని స్వామికి స్టార్ట్ చేయాలని చెప్పి అందరం ఇక్కడ ఆగాము. మనము ఏ పని మొదలు పెట్టాలన్నా ఫస్ట్ శుభ సూచకంతో స్టార్ట్ చేయాలంటారు కదా. సో అందుకని దీపము కర్పూరము అలాగే ఒక టెంకాయ కొట్టేసి ఆయనే మనకు నడవడానికి ఆయన శక్తిని ఇవ్వాలి అని మనం ఆయన్ని వేడుకోవాలి కదా. సో 14 కిలోమీటర్లు నడవాలంటే మనకు కొంచెం అలవాటు లేని పని కదా.
ఫస్ట్ టైం వెళ్తున్నాం, అందులో ఎలా ఉంటుందో ఏమో తెలీదు. సో నేనైతే పూర్తి భారం ఆయన పైనే వేసేసానండి. సో ఆయనే చూసుకున్నాడు అన్నమాట. అరుణాచల శివ అంటూ ఆయన్ని స్మరించుకుంటూ ఆయన్ని ధ్యానం చేసుకుంటూ అలాగా వెళ్ళిపోయాం మేము. మీరు కూడా చూడండి. ఇప్పుడు ఇక్కడైతే మేము రాజగోపురం దగ్గర దండం పెట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తామన్నమాట మా జర్నీ. పెట్టే స్ట్రైట్ లెఫ్ట్ ఇంకా సాక్సులు దొరుకుతాయి. చూసారు కదా మా జర్నీ అయితే, అంటే అరుణాచలం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాము. ఇది స్టార్టింగ్ అన్నమాట. సో నెక్స్ట్ వీడియోలో మా జర్నీ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి మళ్ళీ ఇంకొక వీడియోలో పెడతాను. ఇప్పుడైతే ఈ వీడియో ఇక్కడితో ముగిస్తున్నాను అన్నమాట. ఓకేనా అండి, తప్పకుండా చూడండి. అతి తొందరలో ఇంకొక వీడియోలో పార్ట్ 2లో మీ ముందుకు వస్తానన్నమాట. అప్పుడు దాకా జై అరుణాచల శివ. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్, టేక్ కేర్.